విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని గోరంట్ల మాధవ్ పై కేసు నమోదవగా, రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కేసులో అడ్డం పెట్టి వైఎస్ జగన్ ను ఆపాలని చూస్తే సూర్యుడిని ఆపాలని చూసినట్టేనన్నారు. అన్నయ్య వాడే మీ నాయకుడా? కాదు, మా యువ నాయకుడు బుచ్చి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మూతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది. మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేద్దామంటావు మరి? చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే, అన్న గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్న. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా. అందులో తప్పే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు. నాకేం తక్కువ అండి? ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టి మనిషి లేదా? కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. నీకు స్పాట్ నేను ఎడతాగా అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి, దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది లోనే డ్రైనేజరా? ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. ఎలాంటి ప్రశ్న అడిగారు? ఆయన మాట్లాడుతుంది చూడాలని ఉందే. సార్ నమస్తే, ఏంటి బాగున్నారు సార్? బాగున్నామ్మా. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఏంటి సరే, ఏం క్వశ్చన్స్ అడిగారు లోపల? ఇప్పుడు ఒక 6 క్వశ్చన్స్ తో ఒక క్వశ్చనర్ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ క్వశ్చన్స్ ను వారు అడగడం జరిగింది. తర్వాత మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని కూడా పోలీసు అడగడం జరిగింది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చెప్పడం ఇది భలే ఉంది అబ్బా. ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేయరాదు. తర్వాత సాక్షులను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్ట. మీరు ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. విజయవాడ పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. మీరు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలని చెప్పడం జరిగింది. నేను కోఆపరేట్ చేస్తాను చెప్పండి. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. విచారణకి నాకు ఇంకా ఇప్పుడు నాకేం డేట్ చెప్పలేదు. ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బాధితురాల పేరు బయట పెట్టిన నేపథ్యంలో అయితే వాసిరెడ్డి పద్మ మీ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా చూడండి, నెట్లో పోయి చూడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ గారు ముగ్గురు మాట్లాడిన వీడియోలను మీరు నెట్లో పోతే దొరుకుతుంది. వాళ్ళ మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. దాని మీద కూడా కేసులు కట్టి విచారణ చేస్తే చట్టం అందరికీ సమానమే ఈ భారతదేశంలో
అన్న విశ్వాసము భరోసా ప్రజలకు కల్పించిన వారం అవుతాం. పోలీస్ వ్యవస్థ కూడా అటువైపు చర్యలు తీసుకోవాలని నేను. సిగ్గు లేదు మీ అందరికి. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. కంప్లైంట్ అదే వాళ్ళు సుగాలి ప్రీతి దానిపైన పవన్ కళ్యాణ్ కర్నూలులో మాట్లాడడం జరిగింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ధర్మవరంలో మాట్లాడడం జరిగింది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. వీరు ముగ్గురు కూడా ఈ బాలికలు ఎవరైతే బాధిత బాలికలు ఉన్నారో వారి పేర్లను డిస్క్లోజ్ చేయడం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? చాలా సందర్భాల్లో వాటిపైన కూడా కేసులు కట్టి విచారణ చేస్తే నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. చట్టం అందరికి సమానమని ప్రజలు భావిస్తారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావేనా? ఏంట్రైడు నటిస్తున్నాడా? నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి అమ్మా. దీనమ్మా లాభాలు వచ్చింది మన కట్టానికి మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్? వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా చూద్దామేటి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి.